సో, ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాస్ వాలిడేషన్ గురించి చూద్దాం. ఈ క్రాస్ వాలిడేషన్ మనకి ఎలా అయితే ట్రైనింగ్ ఇంకా వాలిడేషన్ అని జెప్పి మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నాం గదా! దానికోసం అయితే యూజ్ అవుతుంది. సో, ఇవి మనం డిస్కస్ చేసుకోబోయే టైప్స్ ఆఫ్ క్రాస్ వాలిడేషన్స్. సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కానీ సింపుల్‌గా చెప్పొస్తాను. ఈ ట్రైనింగ్ అంటే ఏంటి? వాలిడేషన్ అంటే ఏంటి? ఇదెలా స్ప్లిట్ జేస్తామని జెప్పి. ఇప్పుడు డేటాలో ఒక 1000 రోస్ ఉన్నాయనుకోండి. సో, నేనేం జేస్తానంటే ఒక 70% ట్రైనింగ్ అనుకుంటాను. ట్రైనింగ్ అలాగే ఒక 30% టెస్టింగ్ అనుకుంటాను. టెస్టింగ్. సో, ఈ ట్రైనింగ్‌లో నేను ఒక కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ ట్రైనింగు, ఇంకొకటి వాలిడేషన్ అని జెప్పి అంటూ ఉంటాను గదా! ఈ పర్టిక్యులర్ దాంట్లోనే మనం క్రాస్ వాలిడేషన్ అయితే జేస్తూ ఉంటాం ట్రైనింగ్‌లోనే. క్రాస్ వాలిడేషన్. క్రాస్ వాలిడేషన్ అంటే మనం ఎంచుకునే ట్రైనింగ్ డేటా సెట్‌ని తీసుకునే కైండ్ ఆఫ్ రాండమ్‌గా పిక్ చేసుకుంటా ఉంటాం గదా! అట్లాంటిదని జెప్పి మీరు కన్సిడర్ జేయొచ్చు. సో, దీంట్లో మనకున్న టైప్స్ ఏంటంటే కొన్ని లీవ్ వన్ ఔట్ సీవీ అంటే క్రాస్ వాలిడేషన్. ఎల్ఓఓసీవీ. సో, ఇప్పుడు ట్రైనింగ్ డేటా సెట్టు నాది ఒక 700 ఉందన్నాను గదా! 1000లో 70%. 1000లో 70% 700 ఉందనుకోండి. ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్ నంబర్ 1లో మనం ఏం జేస్తాము? ఓన్లీ, ఓన్లీ ఒక్కదాన్ని వదిలేసి మిగిలిందంతా ట్రైన్ జేస్తాము. దీన్ని మనం వాలిడేషన్‌కి యూజ్ చేస్తాం. అప్పుడు మనకొక యాక్యురసీ వస్తది. అలాగే ఇంకొక ఎక్స్‌పెరిమెంట్‌లో సెకండ్ ఏదైతే ఉంటదో, సెకండ్ వాల్యూ అదొక్కటి మనం వాలిడేషన్‌కి వదిలేస్తాం. మిగిలిందంతా ట్రైనింగ్ యూ యూజ్ చేస్తాం. ఇవతలది, అవతలది కూడా. ఇటుపక్క ఉన్నవన్నీ కూడా ట్రైనింగ్ కిందకొస్తది. సో, అప్పుడు దీనికి మనకొక యాక్యురసీ వస్తది. యాక్యురసీ 2. సో, అట్లా మనకి ఎన్ నంబర్ ఆఫ్ ఇవైతే జేయొచ్చు. కానీ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇది చాలా టైం పడతది. అలాగే ఓవర్ ఫిట్టింగ్‌కి ఇది కారణం అవుతది. ఎందుకంటే ట్రైనింగ్ యాక్యురసీ హైగా ఉంటది. హై వాలిడేషన్ యాక్యురసీ లోగా ఉంటది. వాలిడేషన్ యాక్యురసీ అంటే ఒక రకంగా ట్రైనింగ్ యాక్యురసీ ఎక్కువగా ఉంది. టెస్ట్ యాక్యురసీ తక్కువగా ఉందని జెప్పి మీరనుకుంటే, అట్లా మనకి ఓవర్ ఫిట్టింగ్ అని జెప్పి కన్సిడర్ జేసుకోవచ్చు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ కాబట్టి ఎక్కువగా యూజ్ చేయము. మనం మాక్సిమం కే ఫోల్డ్ గాని స్ట్రాటిఫైడ్ కే ఫోల్డ్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి గదా! మనకి ఇంకొకటి సెకండ్ లీవ్ పి ఔట్ సీవీ. అంటే ఇన్ జనరల్‌గా మనకి ఏదైతే లీవ్ వన్ ఔట్ లాగా పి అనే ఒక వాల్యూ ఉంటది. 10 అని చెప్పి అనుకున్నాం అనుకోండి. ఇందాక 700 ఉన్నాయి గదా! ఇప్పుడు 10 వాల్యూస్ నేను వాలిడేషన్‌కి వదిలేస్తాను. ఇదంతా వాలిడేషను. మిగిలిందంతా ట్రైనింగ్ అని చెప్పి అంటాను. సో, అట్లా మనకి పి వాల్యూ ఏదైతే ఉందో అది ఇంత అని చెప్పి మనం కన్సిడర్ చేసుకొని దాన్ని మనం వాలిడేషన్‌కి వదిలేస్తాం. మిగతాది ట్రైనింగ్‌కి వదిలేస్తాం. అట్లా లీవ్ పి ఔట్ అని చెప్పి ఇట్లా పనిచేస్తది. కే ఫోల్డ్ అంటే ఇదెలా ఉంటదంటే, ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. మనం పైన డిస్కస్ చేసుకున్న వాటితో పోలిస్తే. సో, ఇప్పుడు మన దగ్గర ఒక 200 వాల్యూస్ ఉన్నాయనుకోండి. 200 డేటా పాయింట్స్ ఉన్నాయనుకోండి. నేను 5 టైమ్స్ కే ఫోల్డ్ అంటే కే అనే ఒక వాల్యూని ఫిక్స్ చేస్తాను. 5 అని చెప్పి ఫిక్స్ చేశాననుకోండి. ఇప్పుడు 200/5 ఎంతొస్తుంది మనకి? 40 వస్తుంది గదా! 40 ఏదైతే ఉందో, ఇది మనకి టెస్ట్ సైజ్ అవుతుంది. అంటే మన ఏదైతే ఈ 200 పాయింట్స్‌లో 200 పాయింట్స్ అరె! సో, ఆ 200 పాయింట్స్‌లో 40 ఏదైతే ఉందో 40 వాల్యూస్ మనకి వాలిడేషను. మిగిలిన 160 పాయింట్స్ ఉంటాయి గదా! అవి మనకి ట్రైనింగ్ కిందకొస్తది. అట్లా క్రాస్ వాలిడేషన్ ఎన్ని సార్లు జరుగుతది మనకి? 5 టైమ్స్ జరుగుతది. కే వాల్యూ ఏదైతే ఉందో అన్ని టైమ్స్ జరుగుతది. సీవీ1, సీవీ2, సీవీ5 ఇట్లా మనకి ఇన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే జరుగుతది క్రాస్ వాలిడేషన్ అని జెప్పి. సో, అది ఇన్ జనరల్‌గా కే ఫోల్డ్ ఇంకా లీవ్ వన్ ఔట్, లీవ్ పి ఔట్ అని జెప్పి.
స్ట్రాటిఫైడ్ కే ఫోల్డ్ అని జెప్పి ఇంకొక టైప్ ఉంది. స్ట్రాటిఫైడ్ కే ఫోల్డ్. సో, ఇందులో ఏంటంటే మనం ఇంత పర్సెంటేజ్ అని జెప్పి అనుకుంటాం. 60, 40 పర్సెంటేజ్ అని జెప్పి అనుకుని మనం వాలిడేషన్ ఇంకా ట్రైనింగ్ డేటా సెట్ ఏదైతే ఉందో దాన్ని మనం చేస్తూ ఉంటాం. అది ఒక రేషియోలో ఒక ప్రపోర్షన్‌లో మనం చేయడాన్ని స్ట్రాటిఫైడ్ కే ఫోల్డ్ అని జెప్పి అంటూ ఉంటాం. సో, ఇంకొకటి టైమ్ సిరీస్ క్రాస్ వాలిడేషన్. టైమ్ సిరీస్ క్రాస్ వాలిడేషన్. అంటే మనకి ఇవి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే యూజ్ అవుతా ఉంటది. టైమ్ సిరీస్ డేటా గాని, సెంటిమెంట్ అనాలిసిస్ గాని, ఈ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఒక 24 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో కావాలి డేటా అని జెప్పి, లేదా ఒక 48 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో కావాలని జెప్పి, ఇట్లా మనకి ఏదైతే మనం అది ట్రైనింగ్ అనుకుంటా ఉంటామో, అట్లా మనకి టైమ్ సిరీస్ డేటా అనేది యూజ్ అవుతూ ఉంటది. ఆ క్రాస్ వాలిడేషన్‌కి గాని, ట్రైనింగ్ గాని, టెస్టింగ్ గాని, అట్లా మనకి ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాస్ వాలిడేషన్స్ అయితే ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి. ఎక్స్‌ప్లోర్ చేసే కొద్దీ వస్తూ ఉంటాయి. మీరు గూడా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండండి. నేర్చుకుంటూ ఉండండి. మనం నెక్స్ట్ మనం లాజిస్టిక్ రిగ్రెషన్ ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. థాంక్ యూ. అవి గూడా చూడండి.